హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగింటి వంటలు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వ్లాగ్ వచ్చేసి పిల్లలు గణేష్ని పెట్టారని చెప్పేసి అని ఆల్రెడీ ఒక వ్లాగ్ అయితే తీసాను కదండి. వ్లాగ్ వచ్చేసి ఛానల్లో ఉంది, తప్పకుండా వెళ్ళి చూడండి. పిల్లల గణేషుడి దగ్గర వ్లాగ్ అయితే తీస్తున్నాను. మా ఇంట్లో గణేషుడిని పెట్టి మేము 3 days అయితే పెట్టాము. 3 days తర్వాత గణేషుడిని అయితే తీసి ఇక్కడ ఈ గణేషుడి దగ్గర అయితే పెట్టామండి. నేను తీసేటప్పుడు మా ఇంట్లో గణేషుని తీసేటప్పుడు వీడియో అయితే తీయలేదు. ఇక ఆ రోజు ఇక్కడ ప్రసాదం ఇద్దామని చెప్పేసి అని, అలాగే పూజ చేయడానికి అని చెప్పేసి అని హడావిడిగా ఉంటుందని నేనైతే ఆ రోజు వీడియో అనేది తీయలేదు. ఇక్కడ మేము వచ్చేసి ఇక ప్రసాదం అయితే తీసుకొని ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడ పూజ చేద్దామని చెప్పేసి అని రెడీగా ఉన్నాము. 7 అలా అవుతుంది. ఇంకా కొంచెం జనాలు అయితే రాలేదని చెప్పేసి అని ఒక 5 to 10 minutes వరకు అయితే మేము వెయిట్ చేసామండి. ఇక్కడ మా ఆడపడుచు వచ్చేసి దేవుడికైతే దండ అయితే వేస్తున్నారు. ఇక్కడ మా వారు వచ్చేసి వినాయకుడికి అయితే దండ, పూలు, అక్షంతలు, పసుపు, కుంకుమ అయితే వేసేసి మా వారు బయటికి అయితే వెళ్ళారు. మేము పూజ అయితే స్టార్ట్ చేసాము. నాతో పాటు ఆంటీ కూడా, పక్కన ఆంటీ కూడా పూజ అయితే చేస్తున్నారు. ఇద్దరం కలిసి పూజ అయితే చేసామండి. ఇక పక్కన గల్లీ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా మాతో పాటు చాలామంది ఆ రోజైతే ప్రసాదాలు తీసుకొని వచ్చారన్నట్టు. ఇక్కడ నేను వీడియో అనేది అయితే తీయలేదండి, ఎందుకంటే పిల్లల చేతిలో ఉండే ఫోను. ఈ వీడియో కూడా కొంచెం అక్కడ క్లిప్స్ అనేవి పిల్లలే తీశారు. ఇక తర్వాత ఇంకా పూజ ఎంత అయిపోయిన తర్వాత ప్రసాదాలు పెట్టేటప్పుడు కానీ వీడియో అయితే తీయలేదు. ఇక నేను లాస్ట్కి ఫోన్ అనేది అయితే తీసుకున్నాను పిల్లల దగ్గర నుంచి. ఇక పిల్లలు ఏం తీశారు ఏం తీయలేదు అనేది అయితే వీడియో అయితే నాకు తెలియదు. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడం వల్ల వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది. నేనైతే వినాయకుడిని మేము పెట్టిన 5 రోజుల వరకు బిజీగా ఉండేది, అందుకే వీడియో అయితే ఎడిటింగ్ చేయలేదండి. వీడియో కూడా పెట్టలేదు. నిమజ్జనం అయిపోయిన తర్వాత నుంచి వీడియో అనేది అయితే పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి రోజు ఒక ఆంటీ వెరైటీ దండ తీసుకొని వస్తుందన్నాం కదా. ఇక్కడ వచ్చేసి స్పెట్స్ పెట్టుకున్న ఆంటీ వచ్చేసి రోజు వెరైటీగా ఒక దండ అయితే అల్లుకొని తీసుకొని వస్తారు. వినాయకుడికి అయితే చాలా బాగుంటుంది. ఈరోజు కూడా చూసారు కదండి, తమలపాకులతోటి అలాగే మధ్యలో గులాబీ పూలు వీటితోటి అయితే ఆంటీ డెకరేషన్ చేసుకొని వచ్చారు. వీడియో మాత్రం మీకు పూర్తిగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.